ఏదైతే బెజవాడని వరద ముంచెత్తడం, ఆ వరద వచ్చినటువంటి కాలవల్లో ఆ పైనుండి అంటే కొండ ప్రాంతాల నుండి, ఇప్పుడు బుడమేరు వాక్ ఏంటి కొండ ప్రాంతాల నుంచి కదా వచ్చింది. ఆ అక్కడ అట్లాగే మన అమరావతి ప్రాంతంలో వచ్చేటటువంటిది కొండవీడు వాగు. ఈ రెండు వాగులకి సంబంధించినటువంటి దాంట్లో ఆ దారిలో వచ్చేటటువంటిది ఎక్కువగా బురద పేరుకుపోతుంది. ఆ బురద చెత్త కూడా పేరుకుపోతుంది. వాటిని తొలగించడానికి ప్రత్యేక యంత్రాల ద్వారా చేస్తున్నారు. వరద ప్రాంత కాలవల్లో ప్రత్యేక యంత్రాలను తెప్పించారు, ముమ్మరంగా పనులు చేస్తున్నారు. అటు చంద్రబాబు గారు, ఇటు నారాయణ గారు ఇదిగో ఈ మిషన్ల ద్వారా చేస్తున్నారనమాట. వీటి ద్వారా ఎక్కడికక్కడ బురదను తీసేటటువంటి ప్రక్రియ. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇట్లాంటివి చేసినట్టు ఎప్పుడు చూడలేదు. వరదలు రావడం అప్పుడు కూడా జరిగింది, వెళ్ళిపోయినాయి. అయితే ఆ తర్వాత ఆ టైంలో ఆహారము డబ్బులు ఇవ్వడం వరకు చూసాం. తర్వాత గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ ఏదో నార్మల్గా జరిగిపోతూ ఉన్నాయి, కానీ ఇట్లాంటి మిషనరీ తెప్పించి చేయించినటువంటి చరిత్ర లేదు. ఇప్పుడు ఆ విషయంలో అభినందించాలి చంద్రబాబుని.